శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుంచి ఒక చిరు ప్రయోగం. చాలా మంది భక్తులు, చాలా మంది వీక్షకులందరూ అడిగే ఒక ప్రయత్నం కోసం వార ఫలితాన్ని ఈ 2026 ఏప్రిల్ నుండి స్టార్ట్ చేశాం. ఏప్రిల్ 8 నుండి 14 వరకు 2026 ఈ ద్వాదశ రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతాం. ముందుగా మొట్టమొదటి మేషరాశి. ఏప్రిల్ 8 నుండి 14 వరకు గ్రహస్థితి ఫస్ట్ ఎలా ఉంది అని తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకోవడానికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మీ యొక్క ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి, మీ కులదేవాన్ని ప్రార్థన చేసుకోండి. మొట్టమొదటిగా మేషరాశి. చిన్న తప్పు కూడా పెద్ద నష్టంగా మారే అవకాశం ఉంటుంది, కాబట్టి ఒక సరికొత్త అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఉద్యోగం, డబ్బు, కుటుంబం, ఆరోగ్యం అన్ని విషయాల్లో స్పష్టతమైనటువంటి ఫలితాలు ఇప్పుడు తెలుసుకుంటారు. మీరు కుజుడు మీకు శక్తిని ఇస్తాడు, శుక్రుడు లాభాలకి దారితీశాడు. కానీ శని, రాహు వల్ల ఆలస్యం, ఒత్తిడి, స్ట్రెస్ అనేది తప్పదు. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది, కానీ మీ కష్టాన్ని గమనించే వారు ఉన్నారనేది గుర్తుపెట్టుకోండి. ఐటీ, సాఫ్ట్వేర్ వారికి డెడ్ లైన్స్ ఎక్కువ ఉంటాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ వారికి ఆలస్యం కానీ మంచి ఫలితాలు ఉంటుంది. వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు వస్తాయి, కానీ నమ్మకం అనేది కొంచెం తగ్గుతుంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఈ వారంలో ఆలోచించి పెట్టండి, లేదా క్రయ విక్రయాలకి కాస్త పోస్ట్పోన్ చేయండి. ఈ వారం ఇంట్లో చిన్న పెద్ద సమస్యలు అవుతూ ఉంటాయి. మీ మాట తీరి ఈ వారం చాలా కీలకంగా ఉంటుందని చెప్పొచ్చు. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ తగ్గొచ్చు. బాగా కంటిన్యూటీగా చదవడం మొదలు పెట్టండి. షేర్ మార్కెట్లో హై రిస్క్ ఉంటుంది, అవాయిడ్ చేయండి. ఆరోగ్యాన్ని ఈ వారం అస్సలు నిర్లక్ష్యం చేయకండి. స్ట్రెస్, స్లీప్ డిస్టర్బెన్స్, తలనొప్పి వచ్చే అవకాశం ఉన్నాయి. ఈ వారం మీకు ఒక మంచి విజయ మంత్రాన్ని కూడా నేను మీకు చెప్తాను వినండి. తొందరపడితే నష్టం, ఓపిక పడితే విజయం. ఇదే మీ మంత్రం ఈ వారం అంతా కూడా. మంగళవారం హనుమాన్ దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. శనివారాల్లో నల్ల నువ్వులు దానం చేయండి, ఎందుకంటే మీకు ఏళ్ళనాడు శని నడుస్తుంది కాబట్టి ఇది చేసుకుంటూ ఉండాలి. ఓం అంగారకాయ నమః అని 11 సార్లు, ఓం శనేశ్వరాయ నమః అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉండండి. స్వామి శరణమయ్యప్ప అని చెప్పుకుంటూ ఉండండి. అన్ని రకాలైనటువంటి సమస్యలు తొలగడానికి నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావలసిన సంప్రదించండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే, అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి, మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయం. మీనరాశి వారికి ఈ వారం అంతర్గత భావాలు, ఆధ్యాత్మిక శక్తి పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీరు తీసుకున్న నిర్ణయం మీ భవిష్యత్తును నిశ్శబ్దంగా మార్చే శక్తిగా మారుతుంది. గోచార గ్రహ ప్రకారం గురువు మీ రాశి అధిపతి కావడంతో ఆశీర్వాదం, అవకాశాలు ఉంటాయి. చంద్రుడు భావోద్వేగాలను పెంచుతాడు. రాహు ప్రభావం వల్ల కన్ఫ్యూజన్స్, డిస్ట్రక్షన్ పెరగొచ్చింది. శని ఇంకా మీకు జన్మ శనిగా కూర్చున్నాడు. స్పిరిచువల్ గ్రోత్, ఎమోషనల్ డిసిషన్స్ వారంగా ఉండే మీకు ఐటీ, సాఫ్ట్వేర్, క్రియేటివ్ సొల్యూషన్స్ కొంచెం ఉద్యోగస్తుల్లో ప్రెషర్, హై ప్రెషర్స్ అనేవి ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి మీ రికగ్నేషన్ స్లోగా ఉంటుంది. కమింగ్ వీక్స్ లో అన్ని సెట్ అవుతుంది. గవర్నమెంట్ వారికి సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ గా ఉండడానికి మీ యొక్క యాటిట్యూడ్ ని మార్చుకుంటే చాలా మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది. ఫోకస్ మెయింటైన్ చేస్తే గ్రోత్. ఇతరుల యొక్క విషయాల గురించి మాట్లాడకండి, గాసిప్స్ అసలు మాట్లాడకండి. ఇక వ్యాపారంలో కొత్త ఐడియాలజీ వస్తాయి, కానీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇమీడియట్ డిసిషన్స్ ఏది కూడా తీసుకోకండి, బాగా చెప్తున్నాను. వ్యాపారస్తులు క్రియేటివ్ ఫీల్డ్ లో బాగా సక్సెస్ అవుతారు. రియల్ ఎస్టేట్ ఈ వారం అంతా కూడా మందంగానే ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఇంకా ఒక ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. గట్ ఫీలింగ్ ని కొంచెం అవాయిడ్ చేయకండి. దాన్ని ఆ ఫీలింగ్ లో వచ్చే అన్ని నోట్ చేసి పెట్టుకోండి, తర్వాత మీరు చేసుకోవచ్చు. ఇంకా షేర్ మార్కెట్ స్మాల్ గెయిన్స్ మాత్రమే పాసిబుల్, కానీ ఎమోషనల్ ట్రేడింగ్ చేయకండి. కొంచెం మార్కెట్కి దూరంగా ఉంటే కూడా మంచిదని కూడా చెప్పొచ్చు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా అవసరం, లేదా మీ యొక్క డీమాట్ అకౌంటే ఎగిరిపోతుంది, అది కూడా జాగ్రత్త పడండి. ఇంకా ఈ కుటుంబ సంబంధాల విషయంలో ఇంట్లో ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది. ఫ్యామిలీ సపోర్ట్ స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ ఓవర్ సెన్సిటివ్ అవ్వకండి. పిల్లల విషయంలో అతిగా నిర్ణయాలు మీరు తీసుకోకండి. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూర్చొని మాట్లాడి ఏం చేస్తే బాగుంటుందని సలహాలు ఇవ్వండి. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళు మీకు దూరం అయ్యే అవకాశాలు బాగా ఉంటున్నాయి. క్లియర్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి. ఇంకా విద్యార్థులకి
సడన్ గా క్రియేటివ్ లెర్నింగ్స్ వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఆర్ట్స్ క్రియేటివిటీలో కూడా బాగా సక్సెస్ ఉంటుంది. విదేశీ అవకాశాలు స్లోగా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ వారం హెల్త్ విషయంలో తీసుకుంటే నీరసం ఉంటుంది, స్లీప్ ఇష్యూస్ వస్తుంది, రెస్ట్ మెడిటేషన్ అనేది మీకు చాలా అవసరం అని కూడా చెప్పుతుంది. ఈ వారం మీ యొక్క ఎదుగుదలకు ఉండేది మైండ్ కామ్ గా ఉంటే లైఫ్ స్మూత్ గా ఉంటుందని కూడా చెప్పొచ్చు. జీవితంలో మంచి మార్పులు నిశ్శబ్దంగా ప్రారంభం అవుతాయి. గురువారం దత్తాత్రేయ స్వామి వారిని శ్రీమన్నారాయణను ప్రార్థన చేసుకోండి. పసుపు దానం ఇవ్వండి. ఓం గురవే నమః అని 16 సార్లు జపించండి. అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. నవగ్రహాలకి 19 సార్లు ప్రదక్షిణం చేయండి. విజయోస్తు. అన్ని రకాలైనటువంటి సమస్యలు తొలగడానికి నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావలసిన వాళ్ళు సంప్రదించండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు.